ప్రియంటివ్, నాన్ ప్రియంటివ్ అని రెండు రకాల షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో నాన్ ప్రియంటివ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉంటాయి. దాంట్లో ఎఫ్సిఎఫ్ఎస్ ఒకటి, ఎస్జేఎఫ్, ప్రియారిటీ, హెచ్ఆర్ఎన్ఎన్ ఈ 4 మనం నేర్చుకుంటే చాలు. ప్రియారిటీలో కొన్ని టైప్స్ ఉంటాయి, వాటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. సో ఇప్పుడైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే ఒక అల్గారిథం గురించి తెలుసుకుందాం. దీన్ని మనం ఎఫ్సిఎఫ్ఎస్ అని కూడా పిలుస్తాము. ఇది ఒక నాన్ ప్రియంటివ్ అల్గారిథం అనమాట. ఓకే, సో దీంట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే మనము పేర్లోనే అర్థమవుతుంది కదా, మనకి ఏదైతే ప్రాసెస్ ముందు వస్తుందో అది ఫస్ట్ సిపియూని తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి అరైవల్ టైం కన్సిడరేషన్ అనేది ఉంటుంది. అంటే ఏదైతే ఫస్ట్ అరైవ్ అయ్యిందో అది మనకి ఫస్ట్గా సిపియూని తీసుకుంటుంది. సో ఇప్పుడు సఫర్స్ ఫ్రమ్ కాన్వాయ్ ఎఫెక్ట్. ఈ కాన్వాయ్ ఎఫెక్ట్ అనేది ఏంటి అనేది మనము ఈ వీడియో చివరిలో చూద్దాం. ఎందుకంటే కాన్వాయ్ ఎఫెక్ట్ అర్థం కావాలంటే మీకు ఎఫ్సిఎఫ్ఎస్ అర్థం కావాలి. ఎఫ్సిఎఫ్ఎస్ అర్థమైతే మీకు ఈజీగా కాన్వాయ్ ఎఫెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ ఎ ప్రాసెస్ మే బీ మోర్ అండ్ యావరేజ్ వెయిటింగ్ టైం ఏదైతే ఉందో, అంటే యావరేజ్ వెయిటింగ్ టైం అంటే ఏంటి, ఈ ప్రాసెస్కి వీటన్నిటికీ ఈ టర్మ్స్ ఏంటి అనేది మనము ప్రీవియస్గా ఒక వీడియో చేస్తున్నాను నేను, అక్కడికి వెళ్ళి చూడండి మీకు అర్థమైపోతుంది. లేదంటే కనుక ఒక నిమిషం పాజ్ చేసి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, సో యావరేజ్ వెయిటింగ్ టైం అనేది ఎఫ్సిఎఫ్ఎస్లో ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే లేట్గా ఒకవేళ ప్రాసెస్ వస్తే అది లేట్గా సిపియూని తీసుకుంటుంది కాబట్టి. అండ్ అరైవల్ టైమ్ ఈజ్ సేమ్. అరైవల్ టైం అనేది ఒకటే అయితే కనుక అప్పుడు మనకి ఎఫ్సిఎఫ్ఎస్ అనేది యావరేజ్ వెయిటింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఎలాగో కూడా నేను మీకు చెప్తాను, అది ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. నార్మల్గా ఎగ్జాంపుల్ లేకుండా మీరు అర్థం చేసుకోవాలంటే కొంచెం థియరిటికల్గా ఉంటుంది టాపిక్ మొత్తము. కాబట్టి థియరిటికల్ టాపిక్ కాకుండా ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. బేసికల్లీ మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీకు క్వశ్చన్లో ఏమొస్తుంది అంటే ఒక P1 నుంచి P4 ఆర్ P5 ఆర్ P6 మ్యాక్సిమం మీరు ఆబ్జెక్టివ్ కానీ లేకపోతే మీకు సెమ్ ఎగ్జామ్స్లో కానీ అడిగేటప్పుడు P6 దాకా ఇస్తారనమాట మ్యాక్సిమం. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు చాలా రేర్గా ఒకవేళ టఫ్గా ఇవ్వాలనుకుంటే కనుక P7, P8, P9, P10 కూడా ఇచ్చే ఛాన్సులు ఉంటాయి. P6 మ్యాక్సిమం అంతే. సో 6 నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు అనేవి మనకి ఇస్తుంటారు. సో ఇక్కడ నేను 4 ప్రాసెస్లు తీసుకున్నాను. ఆ ప్రాసెస్ల పేర్లు P1, P2, P3 అండ్ P4. ఓకే, ఈ ప్రాసెస్లో మనకు ఆల్రెడీ ఇస్తారు. అండ్ అరైవల్ టైం కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు క్వశ్చన్లో. అంటే P1 అనే ప్రాసెస్ 0 దగ్గర వచ్చింది, P2 అనే ప్రాసెస్ 3 దగ్గర వచ్చింది, P3 అనే ప్రాసెస్ 7 దగ్గర వచ్చింది, P4 అనే ప్రాసెస్ 8 దగ్గర వచ్చింది అని చెప్పి మనకి ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు. అండ్ వాటి యొక్క బర్స్ట్ టైంలు కూడా ఇస్తారనమాట. ఇక్కడ 10, 6, 1, 8, 8కి 3 ఇలాగా మనకి 10, 6, 1, 3 అనేవి బర్స్ట్ టైంలు అనమాట. బర్స్ట్ టైం అంటే ఏంటి, ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం సిపియూ కావాలి, ఎంత టైం సిపియూ దగ్గర ఉంటే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది బర్స్ట్ టైం అనమాట. ఓకే, అరైవల్ టైం అంటే అది ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఆ ప్రాసెస్ అనేది వచ్చింది సిపియూ దగ్గరికి అనేది అరైవల్ టైం. సిపియూ దగ్గరికి కాదు, ర్యామ్లోకి. సో అరైవల్ టైం. ఓకే, సో ఇక్కడ మనకి P1 అనే ప్రాసెస్ 0 దగ్గర వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రతి దానికి ఏ షెడ్యూలింగ్ అల్గారిథం అయినా కూడా మనము ఒక గాంట్ చార్ట్ అనేది గీసుకోవాలి. గాంట్ చార్ట్ ఏంటి అసలు? ఈ గాంట్ చార్ట్ అంటే GANTTCHART దాని స్పెల్లింగ్. సో ఈ గాంట్ చార్ట్లో ఇలాంటి ఒక ఎరేని మనం తీసుకుంటాం. ఓకే, ఎరే అంటాం కంటే దీన్ని మనము ఒక క్యూ అనొచ్చు. ఓకే, క్యూ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే క్యూలో ఒక సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, ఇంకొక సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది కదా. ఎంట్రన్స్ ఏమో ఇటు అండ్ ఎగ్జిట్ అనేది ఇటు. ఇప్పుడు మనం ఆల్రెడీ క్యూ డేటా స్ట్రక్చర్ గురించి నేను చెప్పాను. సేమ్ ఒక క్యూ అనమాట గాంట్ చార్ట్ అనేది. ఓకే, నేను ప్రస్తుతానికి కొంచెం నీట్గా ఉండటం కోసం మళ్ళీ డ్రా చేస్తాను గాంట్ చార్ట్ అనేది. లెట్స్ సీ. ఓకే, ఇక్కడ ఆల్రెడీ పైన గాంట్ చార్ట్ గీసాను. ఇక్కడ ఆల్రెడీ గాంట్ చార్ట్ ఉంది, కాకపోతే నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను గాంట్ చార్ట్ జస్ట్ ఫర్ యువర్ సేక్. ఓకే, సో ఇప్పుడు ఈ గాంట్ చార్ట్ అనేది బేసికల్లీ ఇలాగ మనం P1, P2, P3, P4 అనే క్యూస్ని మనము ఆ గాంట్ చార్ట్లో అనేది మెన్షన్ చేస్తాం అనమాట. సో ఎందుకు మెన్షన్ చేస్తాం ఏంటి అనేది చెప్తాను. ఈ గాంట్ చార్ట్ కంటే ముందుగా మనము రెడీ క్యూ ఒకటి పెట్టుకోవాలన్నమాట.
ఓకే, మీకు ఆల్రెడీ నేను ప్రాసెస్ స్ట్రక్చర్లో చెప్పాను. ఒక ప్రాసెస్ అనేది ఎన్ని రకాల స్టేట్స్ నుంచి మూవ్ అవుతుంది, ప్రాసెస్ స్టేట్. దాంట్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. దాంట్లో మీకు గాంట్ చార్ట్ గురించి అలాగే రెడీ క్యూ గురించి నేను మాట్లాడలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం రెడీ క్యూ గురించి మాట్లాడుతున్నాను. రెడీ క్యూ అంటే ఏంటంటే నెక్స్ట్ మన గాంట్ చార్ట్లోకి ఏది వెళ్తుంది అనేది రెడీ క్యూ. ఓకే, నెక్స్ట్ అంటే దీని తర్వాత ఏది వెళ్ళాలి అనేది రెడీ క్యూ అనమాట. రెడీ క్యూ నుంచి గాంట్ చార్ట్కి వెళ్తుంది. గాంట్ చార్ట్కి వెళ్ళింది అంటే ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ప్రాసెస్ P1 అనేది మనకి ఇక్కడ 0 దగ్గర ఉంది కదా. సో 0 దగ్గర వచ్చింది. సో అంటే రెడీ క్యూలో అక్కర్లేదు, డైరెక్ట్గా గాంట్ చార్ట్లో రాసుకోవచ్చు. ప్రాసెస్ P1 అనేది మనకి కలర్ మారుస్తాను 1 minute. యా, ప్రాసెస్ P1 అనేది మనకి ఎక్కడ వచ్చింది, 0 దగ్గర వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ P1 అనేది మనం 0 దగ్గర వచ్చిన తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఇక్కడ మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే 0 దగ్గర ఇది వచ్చింది. అండ్ నాన్ ప్రియంప్టివ్ కదా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది, నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా నాన్ ప్రియంప్టివ్ కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే వేరే ఇంకొక ప్రాసెస్ 3 దగ్గర వచ్చినా కూడా, 3 దగ్గర మనకి సెకండ్ ప్రాసెస్ అనేది వచ్చింది. చూసారు కదా మీరు ఇక్కడ చూడండి, 3 దగ్గర మనకి సెకండ్ ప్రాసెస్ అనేది వచ్చినా కూడా ప్రియంప్ట్ అవ్వదు, చేంజ్ అవ్వదు. ప్రియంప్టింగ్ అంటే చేంజ్ అనేది అవ్వదు అనమాట. సో కాబట్టి మనకి P1 కంప్లీట్ అయిపోయేదాకా ఈ ప్రాసెస్ అనేది అయిపోవాలన్నమాట. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, 10 దగ్గర కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు 10 దగ్గర కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనం P1 గాంట్ చార్ట్లో మనకి ఇక్కడ 10 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 10 అని చెప్పి రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, P2 3 దగ్గరే వచ్చింది కానీ ప్రియంప్ట్ అవ్వలేదు, ఎందుకంటే FCFS అనేది నాన్ ప్రియంప్టివ్ అల్గోరిథం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు P2 దగ్గర ఇక్కడ మనం చూస్తే కనుక P2 దగ్గర P2 అనేది నెక్స్ట్ గాంట్ చార్ట్లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనకి రెడీ క్యూలో ఆల్రెడీ P2 వచ్చేసింది. 3 దగ్గర రెడీ క్యూలో P2 వచ్చేసింది. ఇది మాత్రం మీరు FCFSకి అక్కర్లేదు బేసిక్గా, ఎందుకంటే అది నాన్ ప్రియంప్టివ్ కాబట్టి. కాకపోతే మిగిలిన అల్గోరిథమ్స్కి, ప్రియంప్టివ్ అల్గోరిథమ్స్కి మీకు రెడీ క్యూ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి ఇప్పటి నుంచే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇప్పుడు P2 అనేది రెడీ క్యూలో 3 దగ్గర వచ్చేసింది కాబట్టి ముందు మనం రెడీ క్యూలో P2 రాసుకుంటాం. అండ్ P1 ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఈ రెడీ క్యూలో ఫస్ట్ ఏది ఉందో అది వచ్చేయాలి ఇక్కడికి. ఈ రెడీ క్యూలో ఫస్ట్ ఏదైతే ఉందో అది మనకి నెక్స్ట్ పొజిషన్ గాంట్ చార్ట్లోకి వచ్చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇప్పుడు P2 రెడీ క్యూలోకి గాంట్ చార్ట్లోకి 10 దగ్గర వచ్చింది. అండ్ ఇది ఎంత తీసుకుంటుంది, ఇక్కడ మీరు చూస్తే కనుక 6. ఓకే, 6 బర్స్ట్ టైం అంతా 6 కాబట్టి P2 కంప్లీట్ అవడానికి ఇప్పుడు P2 కంప్లీట్ అవడానికి ఏమవుతుంది, P2 కంప్లీట్ అవడానికి 16 అవుతుంది కదా ఇక్కడ, అంతే కదా. సో ఇక్కడ మీరు 16 రాసుకునే ముందు మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ రెడీ క్యూలోకి నెక్స్ట్ ఏం వచ్చింది, 7 దగ్గర మనకి P3 వచ్చింది. ఓకే, 7 దగ్గర P3 వచ్చింది రెడీ క్యూలో. మీరు ఇది రాయాల్సిన పని లేదు, యాక్చువల్లీ మీకు ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. కాకపోతే అది ఎక్కడ వచ్చింది అన్నప్పుడు మనం రాసుకుంటే సరిపోతుంది. అండ్ 16 కదా, 16 నెక్స్ట్ P4 కూడా ఆల్రెడీ వచ్చేసింది రెడీ క్యూలోకి. ఓకే, సో P4 కూడా ఆల్రెడీ మనకి 8 దగ్గరే రెడీ క్యూలోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఇవన్నీ వరుసగా రెడీ క్యూలో ఉన్నాయి. P2 ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా, కాబట్టి P2ని మనం క్యాన్సిల్ చేసేసుకుంటాము, అంటే డీక్యూ చేస్తాము. డీక్యూ అంటే ఈ ఫస్ట్ నుంచి ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి P2 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ P3 16 దగ్గర మనం P3 ఎంట్రీ ఇస్తుంది. 16 దగ్గర P3 ఎంట్రీ ఇచ్చిన బర్స్ట్ టైం ఎంత P3ది 1 కాబట్టి 16 + 1 17తో P3 కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ P4 ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, P4 బర్స్ట్ టైం 3 కాబట్టి 17 + 3 20 దగ్గర P4 అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము వీటి నుంచి మనకి ఇక్కడ ఉన్న డేటా నుంచి ఇక్కడ ఏదైతే డేటా ఉందో P1 కంప్లీషన్ టైం వచ్చేసి 10 అంటాం. సో కంప్లీషన్ టైం ఇక్కడ మెన్షన్ చేయలేదు, కాకపోతే మీరు కంప్లీషన్ టైం అని చెప్పి ఒక కాలం కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు, ఎందుకంటే TAT క్యాలిక్యులేట్ చేయాలి, టర్న్ అరౌండ్ టైం అనేది మనము క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ P3 అండ్ P4 వీటి యొక్క కంప్లీషన్ టైం 10, 16, 17 అండ్ 20 రెస్పెక్టివ్లీ. ఓకే, వాటి కంప్లీషన్ టైమ్స్ అవి నేను ఇక్కడ కావాలంటే మీకు మెన్షన్ చేస్తాను. 1 minute. CT కంప్లీషన్ టైం అంటున్నాను. సో 10, 16, 17 అండ్ 20. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో TAT మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం.
టీఏటీ అంటే సిపియు ఎంతసేపు తీసుకుంది కంప్లీట్ చేయడానికి అని చెప్పి మనం అంటే సిపియు దగ్గర ప్లస్ వెయిటింగ్ టైంని కలిపి మనము టర్న్ అరౌండ్ టైం అంటాం. ఇక్కడ కంప్లీషన్ టైం అంటే అయిపోయినప్పటి టైము మైనస్ ఎప్పుడు వచ్చింది అనేది తీసేస్తే మనకి టర్న్ అరౌండ్ టైం అనేది వస్తుంది. ఇక్కడ టీఏటీ 10 - 0 ఉంటుంది కాబట్టి 10 అయింది. అండ్ నెక్స్ట్ 16 - 3 ఎందుకంటే ఈ 3 దగ్గర వచ్చింది కదా అరైవల్ టైం, సో 13. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు, టీఏటీ = సిటీ - ఏటీ అంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా టీఏటీ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అని చెప్పి మీకు క్వశ్చన్లో అడుగుతారు. సో 11.25 / 4 ఎన్ని ప్రాసెస్లు ఉంటే అన్ని ప్రాసెస్ల కింద. ఓకే, ఇక్కడ 4 ఉంది కాబట్టి యావరేజ్ వచ్చేసి /4 వేస్తాము. సో 11.25 అనేది యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అవుతుంది. అండ్ వెయిటింగ్ టైంకి వచ్చేసి టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం అనమాట. ఓకే, ఎంతసేపు వెయిట్ చేసింది ఆ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, P2 అనేది క్లియర్ 1 మినిట్ P2 అనేది మనకి P2 అనే ప్రాసెస్ ఎప్పుడు వచ్చింది, 3 దగ్గర వచ్చింది కదా, 3 అనే టైం దగ్గర వచ్చింది. ఓకే, కానీ ఎప్పుడు CPU తీసుకుంది, 10 దగ్గర తీసుకుంది P2ని, అంతే కదా. సో ఇక్కడ 10 - 3 అంతే కదా, ఎప్పుడు 10 దగ్గర తీసుకుంది కానీ అరైవల్ టైం 3, 10 - 3 7 ఇలా చేయొచ్చు. ఇలాగ చేస్తే మీకు నాన్ ప్రియంప్టీలో ప్రాబ్లం ఉండదు, ప్రియంప్టీకి వచ్చేసరికి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీకు ఈజీ ఫార్ములా ఏంటంటే టర్న్ అరౌండ్ టైంలో నుంచి ఎంతైతే CPU తీసుకుందో దాన్ని తీసేస్తే మీకు వెయిటింగ్ టైం అనేది వస్తుంది. కాబట్టి అది చాలా సింపుల్ మెథడ్. సో టర్న్ అరౌండ్ టైం ఎంత ఇక్కడ వచ్చింది, 10 వచ్చింది. సో 10 మైనస్ బర్స్ట్ టైం ఎంత ఉంది, 10. సో 10 - 10 0. ఓకే, టర్న్ అరౌండ్ టైం అంటే మొత్తం టైం అది వచ్చిన దగ్గర నుంచి అయిపోయేదాకా ఎంత టైం అనేది టర్న్ అరౌండ్ టైం. అండ్ టర్న్ అరౌండ్ టైంలో నుంచి CPU ఎంతసేపు బర్స్ట్ చేసిందనేది తీసేస్తే మనకి టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం తీసేస్తే మనకి వెయిటింగ్ టైం అనేది వస్తుంది. చాలా సింపుల్గా మనము యావరేజ్ వెయిటింగ్ టైం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బేసికలీ ఈ రెండే మిమ్మల్ని మ్యాక్సిమం ఆఫ్ ద క్వశ్చన్ మీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కానివ్వండి, లేకపోతే గేట్లో కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, మిమ్మల్ని అడిగేది ఈ రెండే, యావరేజ్ వెయిటింగ్ టైం అండ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం. ఈ రెండింటిని మాత్రమే అడుగుతారు. మీకు ఇంకేమన్నా వేరేవి కావాలనుకుంటే కనుక చాలా సింపుల్గా మీరు ఫైండ్ చేయొచ్చు. మీరు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కనుక మీరు ట్రై చేస్తూ ఉంటే మీరు ఈజీగా క్యాలిక్యులేట్ కూడా చేయొచ్చు. నేను మీకు ఇక్కడ ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీరు స్క్రీన్ షాట్ తీసి మీ అంతటి మీరుగా ఒకసారి ట్రై చేసి మీరు ఆన్సర్లు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 7.25 అండ్ 3.5 ఆర్ ఆన్సర్స్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ది కూడా ఇక్కడ మీకు టర్న్ అరౌండ్ టైం నేను యావరేజ్ టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేయలేదు, కాకపోతే వెయిటింగ్ టైం ఇక్కడ చూసారుగా మీరు. ఇక్కడ అంటే ప్రాసెస్లు ఎలాగైనా ఇవ్వచ్చు, P1 అనే కాదు, మీరు PQRST TUV ఇలా అయినా ఇవ్వచ్చు, ABCDలు ఇవ్వచ్చు, ఏ నేమ్తో అయినా ఇవ్వచ్చు. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, గాన్ చార్ట్ మాత్రం ప్రిపేర్ చేయడం కరెక్ట్గా రావాలి. అండ్ నెక్స్ట్ కాన్వాయ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే సేమ్ బర్స్ట్ టైంతో బట్ డిఫరెంట్ అరైవల్ టైమ్స్ ఉంటే యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే మీకు ఇప్పుడు బర్స్ట్ టైం అనేది సేమ్ ఉందనుకోండి, అప్రాక్సిమేట్గా సేమ్ ఉందనుకోండి బర్స్ట్ టైం, అప్పుడు యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ కాన్వాయ్ ఎఫెక్ట్ అనేది స్టార్వేషన్తో ఈక్వల్ కాదు. ఇక్కడ యాక్చువల్లీ కాన్వాయ్ ఎఫెక్ట్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే కాన్వాయ్ కానీ లేకపోతే ఒక MP కాన్వాయ్ కానీ ఊహించండి. సో కాన్వాయ్ అంటే ఇప్పుడు మీరు షార్ట్ జాబ్స్ కనుక చివరిలో వచ్చాయి అంటే ఇక్కడ ఒక షార్ట్ జాబ్ ఉంది, ఇప్పుడు చూపిస్తాను ఆగండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ప్రాసెసింగ్ టైం 2A, ప్రాసెసింగ్ టైం అని కూడా అంటారు బర్స్ట్ టైంని. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ బర్స్ట్ టైం. సో ఇక్కడ మీరు ప్రాసెసింగ్ టైం అనేది 2A, కానీ ఇది 6 దగ్గరలో వచ్చింది. ఇవన్నీ అయిపోయేదాకా వెయిట్ చేయాలి, అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100 ఉందనుకోండి టైం, అప్పుడు ఇది 2A చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ డీ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ ఫస్ట్ 3 ప్రాసెస్లు అయిపోయేదాకా అది వెయిట్ చేయాలి. సో అది కాన్వాయ్ ఎఫెక్ట్ అంటే. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాన్వాయ్ ఎఫెక్ట్ అంటే ఏంటో. నెక్స్ట్ FCFS అయిపోయిన తర్వాత మనకి ప్రియంప్టివ్ అల్గారిథం రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ మనం చూద్దాము. అండ్ అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ టిల్ జస్ట్ గో అండ్ ప్రెస్ ద సబ్స్క్రైబ్ బటన్. అండ్ నేను మిమ్మల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయమని చెప్పి ఇన్సిస్ట్ చేయను, ఎందుకంటే డైలీ చాలా వీడియోస్ వస్తుంటాయి, వాటన్నిటిని మీరు నోటిఫికేషన్లు కావాలంటే అది చాలా ఏమంటారు, మీ నోటిఫికేషన్ బార్ మొత్తం ఫుల్ అయిపోతుంది. కాబట్టి బెల్ ఐకాన్ కొట్టకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్చ్ చేసినప్పుడు నావి పైన కనపడతాయి అనమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.